తెలుగు భాష ప్రత్యేకత నిలుపగ తెలుగు కవిత విశ్వరూపం చూపగా తెలుగు భాష ప్రత్యేకత నిలుపగ తెలుగు కవిత విశ్వరూపం చూపగ నన్నయ రచించి వ్యాకరణం మొదలిడే భారతమాంధ్రీకరణం నన్నయ రచించి వ్యాకరణం మొదలిడే భారతమాంధ్రీకరణం 15 పర్వముల భారతం రాసెను తిక్కనానంతరం 15 పర్వముల భారతం రాసెను తిక్కనానంతరం నన్నయ తిక్కన కవితారీతులలో తులనెరిగిన ఎర్రన నన్నయ తిక్కన కవితారీతులలో తులనెరిగిన ఎర్రన దీక్షగా చేసెను సంపూర్ణం ఆంధ్ర మహాభారతం ఆంధ్ర మహాభారతం శ్రీమదాంధ్ర మహాభారతం. అందరూ ఒక ఎత్తు అన్నమయ్య ఒక ఎత్తు అందరూ ఒక ఎత్తు అన్నమయ్య ఒక ఎత్తు వేవేల పాటలలో వేశాడు కొండ గుర్తు వేవేల పాటలలో వేసెను కొండయ్య గుర్తు నానాటి బ్రతుకులు నాటకమని చాటుతూ వినరో భాగ్యమని విష్ణు కథను వివరిస్తూ జో అచ్యుతానందని జోల పాట పాడుతూ అలమేలు మంగమ్మకు నీరాజనమర్పిస్తూ భక్తి శృంగారాల సాగరాల ముంచేస్తూ భక్తి శృంగారాల సాగరాల ముంచి ముడిపెట్టినాడు మనకు హరిపాదములకు పొత్తు ముడిపెట్టినాడు మనకు ఆ హరిపాదములకు పొత్తు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు అష్టదిగ్గజ ప్రవిమల కవి పోషకుడు ఆ ముక్తమాల్యదను వ్రాసిన శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పల్లకీని మోసిన రసహృదయుడు యుగ యుగాలు ప్రతిధ్వనించు అతని భువన విజయ ఘోష యుగ యుగాలు ప్రతిధ్వనించు అతని భువన విజయ ఘోష. జయ 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 శ్రీ మహాంధ్ర జనని సకల కళామయి జ్ఞానరాయిణి జయ 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 శ్రీ మహాంధ్ర జనని మహాంధ్ర జనని మహాంధ్ర జనని. కొల్లలుగా మల్లెపూలు పదములుగా చేసి ఉల్లములో రామభక్తి వెల్లువనే కవిత చేసి ఎల్లవేళలా నిలిపి రామునిపై ప్రాణము మొల్ల విరచించెను రామాయణము మొల్ల రామాయణము మొల్ల ఉప్పు కర్పూరం ఒక పోలిక నుండునని చూడ చూడగా రుచుల జాడ ఏ వేరని ఉప్పు కర్పూరం ఒక పోలిక నుండునని
చూడ చూడగా రుచుల జాడయే వేరని పురుషులందున పుణ్య పురుషులే వేరని గొప్ప నీతి చెప్పాడు యోగి వేమన, గొప్ప నీతినే చెప్పాడు యోగి వేమన. తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోనా చెదలు పుట్టవా గిట్టవా అని గొప్ప నీతి చెప్పాడు యోగి వేమన, అని గొప్ప నీతి చెప్పే మన యోగి వేమన, మన యోగి వేమన, మన యోగి వేమన. ఆచితూచి అడుగు వేయు కూచిపూడి నాట్యం, ఆచితూచి అడుగు వేయు కూచిపూడి నాట్యం, ఆంగికాన అభినయాన రసమహాసముద్రం, ఆంగికాన అభినయాన రసమహాసముద్రం, దీనిని సృష్టించినాడు సిద్ధేంద్రయోగి, దీనిని చూచినవాడు ఇలను మహాభోగి, ఇలను మహాభోగి. సుధా మధుర హరికథా పితామహుడాది భట్ట నారాయణ దాసు, సుధా మధుర హరికథా పితామహుడాది భట్ట నారాయణ దాసు, కథా కథనముల వేద వ్యాసుడు, అష్టభాషలకు ఆదిశేషుడు, ఆయన పాట పద్యం దివ్యం భవ్యం రమ్యం. శ్రీమద్రమారమణ గోవిందో హారి. తెలుగువాడి వ్యక్తిత్వం ఎలాంటిదయ్యా అంటే, లోనన్ పోతన ధూర్జటి పై నవ్వుల కాథనాలి, పరులకు హితుడవు జ్ఞానము రాజసమందున, శ్రీనాథుడు తెలుగువాడు క్షితి నెల్లప్పుడు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తునే చాటిన కాలజ్ఞాని, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తునే చాటిన కాలజ్ఞాని. నీళ్లతో దీపాలు వెలిగేను, ఆ నింగిలో నా గాలి ఓడలు ఎగిరి తిరిగేను, యంత్రములతో మనిషి నలిగేను, ఆకాశ వీధుల అగ్నివర్షములెన్నో కురిసేను, భరతదేశము బందీ అయ్యేను, 200 ఏండ్లకు పైన మళ్ళీ విడుదలయ్యేను, విజయముందేను, విజయముందేను, విజయముందేను. వీర బ్రహ్మము చెప్పినట్టుగా విదేశీయులే తెంచిరి,
పెంచి కొంచి వ్యసనాలు పెంచి లంచాలనిచ్చి వంచిరి. హిందూ ముస్లిములని విడగొట్టి మనలో మనకే తగవులు పెట్టి బొబ్బిలి కోటను దొంగ దెబ్బ తీయాలని పంతం పట్టిరి. ఫిరంగులు పేల్చిరి, కోటను కూల్చిరి, అందరినీ హతమార్చిరి. గాండ్రించినప్పుడు బొబ్బిలి బెబ్బులి తాండ్రపాపారాయుడు నీ సమ్మెలేసి మోసం చేసిన నమ్మక ద్రోహున నరికాడు. ఆంధ్ర పౌరుషం చాటాడు తాండ్రపాపారాయుడు. తాండ్రపాపారాయుడు స్వతంత్ర ఆంధ్రయోధుడు. అడుగడుగడుగో అల్లూరి విల్లంబుల విప్లవ భేది. అడుగడుగడుగో అల్లూరి విల్లంబుల విప్లవ భేది. అక్రమమన్నది ఎక్కడ జరిగిన పొదలడు ఒకసారి. చిత్సన పెరుగై వచ్చి పడునులా మిచ్చిటపాయై సరాసరి. అడుగడుగడుగు అడుగడుగడుగు అతని ధాటికి అతని దాడికి ఉక్కు ఫిరంగులు పెక్కు తుపాకులు మన్నెందారుల ఎగుళ్ళ దిగుళ్ళ మట్టి కరిచినాయి. తెల్ల దొరలనిక నూకలు చెల్లని బిడ్డలరిచినాయి. అడుగడుగడుగు అల్లూరి విల్లంబుల విప్లవ భేది. అడుగడుగడుగు అడుగడుగడుగో ఆదిశంకరుని తపశక్తిలా వేద మంత్రముల మూల శక్తిలా వెలుగొందే మన జాతి. అదిగో 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 ఆంధ్రుడు పింగళి వెంకయ్య హృదయం సమైక్య భారత సంకేతం. అదిగో 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 ఈ జంజావర పరిప ప్రభంజనమ్మై దేశభక్తి పెను ప్రకంపనమ్మై దక్షిణది ఏ స్వతంత్రం వచ్చిన మనకు స్వరాజ్యం. అద్భుతమైన ప్రదర్శన. దీనికి వసంత దుర్గ గారు దర్శకత్వం వహించగా వివాది స్కూల్ ప్రిన్సిపాల్ మేడం గారు సరళ గారు మన మధ్య ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి వసంత దుర్గ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చక్కటి తెలుగు వైభవాన్ని మన వేదిక మీదకి తీసుకొచ్చి చక్కటి ప్రదర్శన చేశారు చిన్నారులు. ఎంత ప్రతిభ వీరిది. వీరిని ఎంత మనం అభినందించినా తక్కువే. మరొక్కసారి కరతాళ ధ్వనులతో మనం వారిని అభినందించుదాం. ధన్యవాదాలు.
తర్వాత కుండలతో కూచిపూడి నృత్యం మన ముందుకు వస్తోంది. దీనికి కూడా పి గోపికృష్ణ గారి దర్శకత్వంలో లక్ష్మీనారాయణ కూచిపూడి స్కూల్ తెనాలి వారు మన ముందుకు వస్తున్నారు. ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా, ఎంత చెప్పినా మన తెలుగు ఖ్యాతి, తెలుగు వైభవం ఎంత చాటినా కూడా అది గొప్పదే. వేనోళ్ళు సరిపోవు. కాబట్టి ఇంత చిన్నారులు చక్కటి ప్రదర్శనలు మన ముందుకు తీసుకొస్తున్నారు. ఐబీ కోఆర్డినేటర్ శ్రీమతి మాధవి గారు కూడా మన మధ్య ఉన్నారు. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చూడండి ఏం చేస్తాం. సరే అలాగే చూస్తాను. ఇంకొకటి ఉంది అంతే, అంబాసాంబర్. అది కుండలతో అయిపోయాక అంబాసాంబర్ ఇస్తాను. ఇది క్యాన్సిల్ చేశాను నేను ఆల్రెడీ. సరే నేను కూర్చోండి కొద్దిసేపు. ఓకేనా? చిరుత ప్రాయంలోనే కళల పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ చిన్నారులను ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దుతున్న విద్యా సంస్థలు అందరికీ ఈ వేదిక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తోంది. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ, ఎల్ల నృపుల గొలవ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. అటువంటి తెలుగు భాషలో, తెలుగు నేలపై తెలుగు తల్లి బిడ్డలుగా జీవించడం, తెలుగు భాషను మాట్లాడడం, తెలుగునే శ్వాసించడం, తెలుగులో జీవించడం